వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించాలని కోరుతూ వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ముస్లిం మైనార్టీ నేతలతో కలిసి నెల్లూరు కలెక్టరేట్ లో గ్రీవియన్సీ కార్యక్రమంలో డిఆర్ఓని కలిసి మెమరాండం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కోట్ల రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆక్రమణలకు గురి కావడం జరుగుతుందని, తక్షణమే అలాంటి వాటిని గుర్తించి వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ కి తెలిపాము అని అన్నారు. ఎంతో మంది మైనార్టీలు తమ స్థలాలను స్వచ్ఛందంగా వక్ఫ్ బోర్డుకు విరాళాలుగా అందజేశారని అన్నారు. ఈ ఆస్తుల ద్వారా మైనార్టీలు ఆయా ప్రాంతాల్లో మసీదులు, మద్రాసాలు ఏర్పాటు చేయడమే కాకుండా పేద ముస్లింలకు సహాయం చేసేందుకు ఈ ఆస్తులను వినియోగిస్తున్న పరిస్థితి అందరూ చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఆస్తులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందన్నారు. మన భారతదేశంలో అన్ని మతాలకు సంబంధించి కూడా ఏ మతాలకు సంబంధించి ఆ మతాల అభివృద్ధికి కానీ, ఆ మతాలకు సంబంధించిన ఆలయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు అభివృద్ధి కోసం కొన్ని ల్యాండ్స్ని వారందరూ కూడా భవిష్యత్తు తరాల కోసం ఎత్తిపెట్టడం కూడా జరిగింది. ప్రధానంగా హిందూ మతానికి సంబంధించి అన్ని దేవాలయాలకు కూడా దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. అలానే ముస్లిం మైనార్టీలకు సంబంధించి వాళ్ళకు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలానే చర్చిలకు సంబంధించి కానీ, క్రిస్టియన్స్కి సంబంధించి కానీ వాళ్ళకు కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఇలా వారందరూ కూడా ఆ ఆస్తులను కాపాడుకుంటూ దానికి సంబంధించినటువంటి మసీదులు కానీ, ఆలయాలు కానీ, దేవాలయాలు కానీ వాటన్నిటికి కూడా వాటి పరిరక్షణ కానీ, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు వాటన్నిటిని కూడా సహాయం చేసే లక్ష్యంతో ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి దేవాలయాలకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, అటుపక్క తిరుమలను చూస్తే నడి రోడ్లో పెట్టినటువంటి పరిస్థితిని కూడా గమనిస్తా ఉన్నాం. ఇటుపక్క చూస్తే మైనార్టీలకు సంబంధించి అయితే వక్ఫ్ బోర్డు ఆస్తులకి ఎక్కడా కూడా పరిరక్షణ లేనటువంటి పరిస్థితి. వాటిని ఎవరైనా కూడా ఏ విధంగానైనా కూడా వాడుకోవచ్చు అనే పరిస్థితిలో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఒక పక్క చూస్తే అక్కడ ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్కి సంబంధించి 75 ఎకరాలకు పైగా మంగళగిరి నియోజకవర్గంలో వాటన్నిటిని కూడా అక్వైర్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్. వారందరినీ కూడా పిలిపించి వారికి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ కానీ, వారికి కాంపెన్సేషన్ కానీ ఏదో ఒక విధంగా వారికి ఇచ్చిన తర్వాత మాత్రమే వాటన్నిటిని చేయాల్సింది పోయి, ఏ మాత్రం కూడా వారితో సంప్రదింపులు జరపకుండా, ఏ మాత్రం కూడా వారితో మాట్లాడకుండా వాటన్నిటిని కూడా అక్వైర్ చేసే పరిస్థితి ఈరోజు క్యాపిటల్లోనే, రాష్ట్ర క్యాపిటల్లోనే జరుగుతూ ఉందంటే మిగతా నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందన్నది ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని, కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీలు చూడకూడదు అని ఆయన ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన క్రమంలో ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందరినీ కూడా మనం సమంగా చూడాలా, అందరి గౌరవాన్ని మనం కాపాడాలా, అందరి మనోభావాలను కాపాడాలా అనే లక్ష్యంతో ఈ రోజు మైనార్టీ సోదరులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా వాటన్నిటిని పరిరక్షించేలాగా వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నెల్లూరు జిల్లాలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, అలానే మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారందరి సమక్షంలో ఈరోజు కలెక్టర్ ద్వారా CEO వక్ఫ్ బోర్డ్కి పంపించడం కూడా జరిగింది. తప్పకుండా చెప్తా ఉన్నాం, ఎక్కడైనా కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ వాటన్నిటిని కూడా పరిరక్షించే క్రమంలో మైనార్టీ సోదరులకు అండగా ఉండడం కూడా జరుగుతుంది. తప్పకుండా వాటన్నిటిని కూడా ఏదైతే వాళ్ళ మసీదులకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి పేద ముస్లిమ్స్ని డెవలప్ చేసే క్రమంలో వారి సంక్షేమం కానీ దానికి సంబంధించి వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమం కాకుండా వేరే విధంగా కనుక వాళ్ళకి కనుక నిర్ణయాలు తీసుకుంటే, ప్రభుత్వంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కూడా వాళ్ళతో కలిసి పోరాటం కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.